హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా రామములగ చెట్లకి 3 రోజులుగా అయితే తీగలు కడుతున్నామండి. పొద్దున్న 7:00కంతా వస్తారు. అందుకోసమే సంగటి పులుగూర ప్రిపేర్ చేసి అయితే తీసుకెళ్తున్నానండి. నిన్నైతే సగం కట్టారు, ఈ రోజు కడుతున్నారండి. ఇంకా రేపటికైతే పూర్తయిపోతుంది నాకు తెలిసి. ఇప్పుడు ఒక్కొక్క కట్టు వేసేసినాం అనుకోండి, వానొచ్చినా ఇబ్బంది ఉండదు. లేకపోతే వానొచ్చిందనుకోండి చెట్టు ఇరిగిపోతుంది. ఇప్పుడు అసలే మా సైడ్ ఒక సామెత ఉంది, సీతమ్మ కొండ పైన ఎంగిలి మాపే వాన అనేసి అయితే వస్తుంది. ఆ వాన రాకముందైతే పూర్తి కట్టేయాలని కడుతున్నామండి. సంగటి తినేసి మళ్ళీ అయితే వెళ్ళి కట్టాము. ఆ ఒక రోజుతో అయిపోలేదు, మరుసటి రోజుకైతే ఒక 5-6 లైన్లు తీగలు కట్టేది, ఇంక మొదట్లో చెత్త పెరిగేది అయితే మిగిలిపోయింది. ఆ మరుసటి రోజు అయితే ఉన్న లైన్లు అయితే తీగలు కట్టేసి తర్వాత మొదట్లో చెత్త ఉంటుందండి, ఆ చెత్తనైతే పెరికేసాము. మేము ఈ టమోటా చెట్లు అయిపోతానే చిక్కుడు నాటాలి అనుకుంటున్నాము. అందుకే మొదట్లో ఉండే చెత్త పూర్తిగా ఇప్పుడే పెరికేస్తేనే పాతి శుభ్రంగా ఉంటేనే చెట్టు డెవలప్ అవుతుంది. నెక్స్ట్ పంట నాటే కూడా క్లీన్ గా ఉంటుంది తోట. ఇంకా ముచ్చటగా 3వ రోజుతో తీగలు కట్టింది, పాదుల్లో చెత్త పెరికిన పనంతా అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.